నమస్తే వెల్కమ్ టు కేప్ టీవీ నేను మీ సరిత అల్లు అర్జున్ సత్తా ఇన్ని రోజులు సౌత్ ఇండియాకే పరిమితమైంది కానీ పుష్ప రాకతో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది మొదటి పార్ట్ నార్త్ ఇండియాలో ప్రమోషన్ చేయకుండా ఊపేసింది ఇప్పుడు రెండో పార్ట్ ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తోనే తిరుగులేని హైప్ వచ్చేసింది అది కూడా ఎవరు ఊహించని విధంగా బీహార్లో చేయడం అంటే మాటలు కాదు సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీ అయిన వాళ్ళైనా బాలీవుడ్ ను టార్గెట్ చేసుకుంటారు అక్కడ సినిమా ప్రమోషన్లు గట్టిగా చేసుకుంటే బిజినెస్ పెరిగి కలెక్షన్లు కూడా బాగా వస్తాయి అనుకుంటారు కానీ బన్నీ మాత్రం ఎవరు అంచనా వేయని విధంగా బీహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేశాడు అసలు తెలుగు సినిమాలే పెద్దగా తెలియని పాట్నాలో ఈవెంట్ చేస్తే జనాలు వస్తారా అనే రూమర్లు కూడా వచ్చాయి కానీ తెలుగు రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏకంగా 2,80,000 మంది అభిమానులు వచ్చారు దాదాపు 1,300 మంది పోలీస్ భద్రత కల్పించారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు 2 రోజుల ముందు నుంచే ఎస్పీ స్థాయి ఆఫీసర్లు కూడా వచ్చి భద్రత చర్యలు తీసుకున్నారు అంటే బన్నీ క్రేజ్ ఎలా ఉంటుందో వారికి ముందే ఓ అంచనా ఉందన్నమాట అక్కడికి వచ్చిన అభిమానులను చూస్తే అసలు ఈవెంట్ జరపడం సాధ్యమేనా అనుకున్నారు అంత క్రౌడ్ వచ్చింది సామాన్యులే కాదు ఏకంగా పోలీసులు కూడా బన్నీతో సెల్ఫీ దిగేందుకు ఇంట్రెస్ట్ చూపించారంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే పోలీసులు ఇలా ముందస్తు ఏర్పాటు చేశారు ఆ లెక్కన బన్నీ క్రేజ్ అందరికీ అర్థమైపోయింది పాట్నాలో వచ్చిన క్రౌడ్ బన్నీ క్రేజ్ ను చూసి తెలుగు దర్శక నిర్మాతలు సైతం నివ్వెరపోయారంట ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యపోయారు బాలీవుడ్ బాద్షాలు కూడా ఇప్పటిదాకా బీహార్ లో ఈవెంట్ చేయడానికి ధైర్యం చేయలేదు కానీ సౌత్ హీరో అయిన బన్నీ తన సొంత ఇమేజ్ తోనే ఇదంతా సాధించాడు రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ లేకపోయినా సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా ఏలేందుకు సిద్ధమయ్యాడు పుష్ప 2తో ఇండియన్ సినిమా స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లిన ఘనత మాత్రం బన్నీకే దక్కుతుంది పాట్నా ఈవెంట్ తో పుష్ప 2 ఫీవర్ దేశమంతా పాకేసింది సోషల్ మీడియాలో మొన్నటిదాకా బన్నీ బాయ్ అంటూ పిలుస్తున్నారు ఇక పుష్ప 2 తర్వాత ఇండియన్ సినిమా బాయ్ గా అవ్వబోతున్నాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి ఇప్పటి వరకు పుష్ప 2 ప్రమోషన్ కు ఒక పెద్ద హీరో గాని స్టార్ ఇమేజ్ ఉన్న సెలబ్రిటీ కానీ రాలేదు కేవలం బన్నీనే సొంతంగా తనను తాను నమ్ముకొని సరిహద్దులు దాటేసి సినిమాను తీసుకెళ్తున్నాడు అంటే తన ఇమేజ్ ను సొంతంగా ఎలా బిల్డ్ చేసుకోవాలో బన్నీకి బాగా తెలుసు అన్నమాట ఇప్పటిదాకా జరిగింది కేవలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మాత్రమే ఇక మున్ముందు జరిపే ఈవెంట్లు దేశంలోనే దాదాపు పెద్ద రాష్ట్రాలను మొత్తం చుట్టేస్తాయని అంటున్నారు ఇప్పటికీ ఆయా ఈవెంట్లకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంట ఇలా పుష్ప 2ను తెలుగు సినిమాగా కాకుండా ఇండియన్ సినిమాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు బన్నీ అంటే తెలుగు హీరో కాదని ఇండియా హీరో అనే ఇమేజ్ ను తీసుకొస్తున్నారు మొన్నటి వరకు 1000 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ పాట్నాలో ఈవెంట్ తర్వాత ఇండియన్ సినిమాగా మారింది దాంతో బిజినెస్ లెక్కలు కూడా మరింత పెరగబోతున్నాయంట ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్ యజమానులు తనకు సినిమా కావాలని డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేస్తున్నారంట ఆ లెక్కన డిస్ట్రిబ్యూటర్లు సినిమా రిలీజ్ కు 3 రోజుల ముందు లాభాల్లోకి వెళ్ళిపోవడం గ్యారంటీ ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఇలా జరగలేదు బిజినెస్ పరంగా క్రేజ్ పరంగా చూస్తే ఇండియన్ సూపర్ స్టార్ లో అల్లు అర్జున్ నెంబర్ 1 అని చెప్పవచ్చు అంటున్నారు ఆయన ఫ్యాన్స్ ఒక తెలుగు హీరో వేసిన డేరింగ్ స్టెప్ ను చూసి బాలీవుడ్ స్టార్లు కూడా షాక్ అవుతున్నారట బన్నీ ఇచ్చిన ధైర్యంతోనే వాళ్ళు కూడా పాట్నాలో ఈవెంట్లు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారంట ఇలా సినిమా ప్రమోషన్ల కోసం కొత్త దారిని బన్నీ చూపించడని ఈవెంట్ తో హైప్ ను పెంచుకోవడం ఎలాగో పుష్ప 2 కొత్త ట్రెండ్ సెట్ చేసి చూపించిందని అంటున్నారు